ఉదయకాల ప్రార్థన మన ఆత్మీయ ప్రయాణానికి పునాది. నా ప్రియ సహోదర సహోదరీలారా, ప్రభునామములో మీకందరికీ శుభములు. ఈరోజు మనము దేవుని వాక్యములో నుండి ఒక అత్యంత ప్రాముఖ్యమైన సత్యాన్ని ధ్యానించబోతున్నాము. వేకువనే లేచి ప్రార్థించడం. దేవునితో మన అనుబంధాన్ని దృఢపర్చుకోడానికి, మన రోజును ఆయన సన్నిధిలో ప్రారంభించడానికి ఇది ఎంత గొప్ప అవకాశమో బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేస్తోంది. కీర్తనకారుడు దావీదు మహాభక్తుడు చెప్పినట్లుగా, నేను వేకువ కంటే ముందుగా లేచెదను. కీర్తన 57 వచనం 8, కీర్తన 108 వచనం 2. వేకువ ఝామున లేవడంలోని ఈ ఆత్మీయ ఆసక్తి మనకు ఒక మాదిరి. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు, పనుల ఒత్తిడికి మనం సిద్ధపడకముందే మొదట మన దేవుని సన్నిధిని వెతకాలి. లేఖనాలలో ఉదయకాల అభ్యాసం. మనము బైబిలును పరిశీలించినప్పుడు దేవునితో అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన మహాభక్తులందరూ వేకువనే లేచే అభ్యాసం కలిగి ఉన్నారని తెలుస్తుంది. అబ్రాహాము తెల్లవారుజాముననే లేచి దేవుని సన్నిధిని నిలిచియుండెను. ఆదికాండము 19 వచనం 27. ఆయన దేవుని చిత్తాన్ని, ఆయన తీర్పును అర్థం చేసుకోవడానికి ఉదయాన్నే సమయం కేటాయించాడు. యాకోబు వేకువనే లేచి తన అనుభవ స్థలమున దేవుని ఆరాధించాడు. స్తంభమును నిలిపి నైవేద్యము అర్పించాడు. ఆదికాండము 28 వచనం 18, అధ్యాయం 35 వచనాలు 13 నుండి 15. దేవుని దర్శనాన్ని పొందిన వెంటనే ఆయన చేసింది ఈ ఆరాధన. మోషే దేవుని బలిపీఠమును కట్టుటకు మరియు దేవుని సన్నిధిలో ఆజ్ఞలు పొందుటకు పెందలకడనే లేచెను. నిర్గమకాండము 24 వచనం 4, అధ్యాయం 34 వచనాలు 2-4. దేవుని ప్రజలకు ఆజ్ఞలు, మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు మోషే ఉదయాన్నే లేచి ప్రభువు కోసం ఎదురుచూశాడు. దావీదు ఉదయముననే తన ప్రార్థనను దేవుని సన్నిధిలో సిద్ధం చేసెను. కీర్తన 5 వచనం 3. ఆయన రోజు ప్రారంభానికి ముందు దేవుని స్వరాన్ని వినడానికి ఆసక్తి చూపాడు. అన్నాయు, ఎల్కానాయు దేవుని ఆరాధించుటకు వేకువనే లేచిరి. మొదటి సమూయేలు 1 వచనం 19. దేవుని ఆశీర్వాదం కోసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి వారు ఆలస్యం చేయలేదు. యోబు అరుణోదయముననే లేచి తన బిడ్డల నిమిత్తము దహనబలి అర్పించెను. యోబు గ్రంథము 1 వచనం 5. ఇది ఒక తండ్రిగా ఆయనకున్న బాధ్యత, తన కుటుంబం కోసం దేవునిపై ఆధారపడే విశ్వాసం. మన ఆదర్శము యేసుక్రీస్తు. ఈ బైబిల్ మాదిరులన్నిటికీ మకుటాయమానంగా మన ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా ప్రార్థనలో సమయాన్ని గడిపారు. ఆయనకు జనసమూహాల మధ్య ఎప్పుడూ ఒత్తిడి ఉండేది. అయినప్పటికీ లేఖనం చెబుతోంది, ఆయన చాలా రాత్రియుండగా లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మార్కు సువార్త 1 వచనం 35. మానవ రూపంలో ఉన్న దేవునికే ప్రార్థన ఎంత అవసరమైందో చూస్తే మనకెంత అవసరమో ఆలోచించండి. ఆయన మనకు ఆదర్శం. ఈ ఉదయకాల సమయమనేది నిశ్శబ్దంగా, అపసవ్యతలు లేకుండా మనము దేవునితో ఏకాంతంగా మాట్లాడగలిగే అత్యుత్తమ సమయం. నేటి మన పరిస్థితికి అన్వయం. ప్రియమైనవార్లారా, ఆ కాలపు భక్తులు తెల్లవారుఝామున లేచినట్లుగా ఈ ఆధునిక యుగంలో మన పరిస్థితులు వేరుకావచ్చు. కాని దేవునితో మన సంబంధానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మాత్రం మారలేదు. దావీదురాజు ఉదయమున ప్రార్థించాడు. కీర్తన 88 వచనం 13, కీర్తన 55 వచనం 7. కొంతమందికి మధ్యాహ్నం. అపొస్తలుల కార్యములు 10 వచనం 9లో పేతురు చేసినట్లుగా, లేదా సాయంత్రం 3 గంటల సమయం. అపొస్తలుల కార్యములు 10 వచనం 8, అధ్యాయం 3 వచనం 1లో కొర్నేలి చేసినట్లుగా అనువుగా ఉండవచ్చు. సమయం ఏదైనా కావచ్చు, కాని ముఖ్య విషయం ఏమిటంటే మనం ప్రార్థన కోసం ఒక ప్రత్యేకమైన స్థిరమైన సమయాన్ని కేటాయించడం. ఆదిమ చట్టాలలో పాత నిబంధన భక్తులు ఉదయకాల బలులు అర్పించారు. ఆమోసు గ్రంథము 4 వచనం 4. అయితే ఇప్పుడు క్రీస్తు ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు. మన బలులు ఇప్పుడు ఆత్మీయ బలులు. అవి స్తోత్రం, ఆరాధన మరియు ప్రార్థన. ముగింపు సందేశం. స్థిరత్వము, దృఢత్వము. పౌలు అపొస్తలుడు కొరింథీయులకు రాసిన మాటలతో ఈ సందేశాన్ని ముగిద్దాం. ఆయన ఇలా అన్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలనివారును ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికినీ ఆసక్తులయ్యుండుడి. మొదటి కొరింథీయులకు 15 వచనం 58. ప్రియమైనవార్లారా, ప్రార్థనలో మన స్థిరత్వం, కదలిపోని మన విశ్వాసం,
దేవుని పనియందు మన నిరంతర ఆసక్తి ఇవే మన ఆత్మీయ జీవితానికి కొలమానాలు. ఉదయకాల ప్రార్థనతో మన రోజును ప్రారంభించడం ఈ స్థిరత్వానికి తొలి అడుగు. మన ప్రయాసము ప్రభువునందు ఎన్నటికీ వ్యర్థము కాదు. ఆమెన్.